ఒక ఉదాహరణ కూడా నేను ఈ రాష్ట్ర ప్రజలకు నేను కోట్ చేయగలుగుతా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక ఆరోపణ వచ్చింది. పరిటాల రవీంద్ర గారి యొక్క హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది, పాత్ర ఉందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులో అసెంబ్లీలోను అసెంబ్లీ బయటను విచ్చలవిడిగా ఆరోపణలు చేసినారు. ఈ ఆరోపణలు వచ్చిన సందర్భంలో రాజశేఖర రెడ్డి అన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఈ రోజుకి మనం వినగలుగుతున్నాం. ఏం మాట్లాడినారు ఆ రోజు? ఆయన నా కుమారుడి పైన ఆరోపణ చేస్తూ ఉన్నారు మీరు, పరిటాల రవీంద్ర యొక్క హత్య కేసులో సంబంధం ఉంది, నేరం చేసినాడని మీరు మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర రెడ్డి అని నేను నా కుమారుడి పైన సిబిఐ విచారణకు ఆదేశిస్తా ఉన్నా. ఈ సిబిఐ విచారణలో నా కొడుకు నేరం చేసినాడని చెప్పి రుజువు అయితే నట్టి నడుబజార్లో నన్ను ఉరిదీయండి అని కోరినాడు. మళ్ళీ చెప్తాను రాష్ట్ర ప్రజలకు, నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిగన ఈ హత్యలో సంబంధం ఉందని చెప్పి రుజువైతే నట్టి నడిబజార్లో నన్ను ఉరి తీయండి, సిబిఐ విచారణకు నేను ఆదేశిస్తానని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినారే. మరి ఈరోజు నీ కుమారుడి పైన ఇంత ఆరోపణ వస్తే మెగా డిఎస్సిలో ప్రధానమైనటువంటి కారకుడు నీ కుమారుడే. కారణం, నీ కుమారుడే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు కాబట్టి, బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్నాడు కాబట్టి, ఆ విద్యాశాఖలో ఎటువంటి అవినీతి జరిగినా, అక్రమాలు జరిగినా, లొసుగులు జరిగినా దానికి బాధ్యత ఆ మంత్రి గారే వహించాలి. కాబట్టి ఈ కుమారుడు బాధ్యత వహించాలి కదా. వీడియో, ఆడియో, టేప్, క్యాసెట్స్ అన్ని గడ్డకు వచ్చినాయి కదా. 15 లక్షలు 20 లక్షలు డబ్బులు తీసుకునేటన్ని. పరీక్ష రాసినటువంటి చాలామంది విద్యార్థులు ఎక్కడ అవకతవకలు జరిగినాయో, స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి మోసం జరిగిందో అవన్నీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. మరి ఈ ప్రశ్నల పరంపరలో, ఈ అవినీతి ఆరోపణలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సిబిఐ విచారణ నేను వేస్తానని చెప్పి అనడు? నా కొడుకు తప్పు చేసి ఉంటే నన్ను కూడా మంగళగిరిలోనో, గుంటూరులోనో, అమరావతిలోనో, అనంతపురంలోనో ఉరి తీయండి అని చెప్పి రాజశేఖర రెడ్డి లాగా చెప్పకపోతున్నానంటే కారణం అది రాజశేఖర రెడ్డి, ఇది చంద్రబాబు నాయుడు. అక్కడ నిజాయితీ ఉంది, ఇక్కడ భయం ఉంది. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకునిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార రాష్ట్ర ప్రతినిధిగా నేను అడుగుతాను, ఒక ఎక్స్ఎమ్మెల్యేగా. ఎస్, నీకు దమ్ము కానీ, ధైర్యం కానీ, నిజాయితీ కానీ ఉంటే రాజశేఖర రెడ్డి అన్న తరహాలోనే నీవు బయటికి వచ్చి ప్రకటన చెయ్యి. ఇదిగో నా కొడుకు ఏ నేరము చేయలే, మెగా డిఎస్సిలో దగా చేయలే, నా కొడుకు నిర్దోషి, నేను సిబిఐ విచారణకు ఆదేశిస్తా ఉన్నా. ఈ సిబిఐ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పుడు నా కొడుకు నేరం చేసినాడని రుజువైతే నేను అమరావతి సాక్షిగా నేను ఉరేసుకొని చనిపోతానని చెప్పి ప్రకటన చెయ్యి. నువ్వు నీ ప్రకటన నేను స్వాగతిస్తా అని చెప్పి ఇన్వైట్ చేస్తూ ఉన్నా.